బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛలో మేడిగడ్డ పిలుపునిచ్చింది రేవంత్ సర్కార్. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇవాళ మేడిగడ్డ బరాజును సందర్శించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపభూయిష్టమని, ఈ విషయాన్ని చూపేందుకే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకువెళ్తున్నామని 4 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధులందరికీ క్షేత్రస్థాయిలోనే బరాజుకు సంబంధించిన అంశాలను అధికారుల ద్వారా వివరిస్తారు. వాస్తవ పరిస్థితులను, తాజా స్థితిగతులను అధ్యయనం చేయనుంది బృందం. విజిలెన్స్ నివేదికతో పాటు గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జరిపిన అధ్యయనంలో తేలిన అంశాలు, నివేదికలో పొందుపరిచిన అబ్జర్వేషన్లు తదితరాలన్నిటిపై ప్రజాప్రతినిధుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలనుకుంటోంది సర్కార్. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకొచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాసేపట్లో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఎమ్మెల్యేల బృందం వెళ్లనుంది. అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు నేతలు. మేడిగడ్డ సందర్శించిన తరువాత అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కాసేపట్లో అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు ముఖ్యమంత్రి బృందం వెళ్ళనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేక బస్సులు కూడా అసెంబ్లీకి చేరుకున్నాయి. అదే మేడిగడ్డకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన 1,00,000 కోట్లు వృధా చేసి కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు సందర్శించడానికి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరూ కూడా 4 ప్రత్యేక బస్సుల్లో 10 గంటల 30 నిమిషాలకు ఇక్కడ నుంచి మేడిగడ్డకి వెళ్ళినారు. దాదాపుగా 4 గంటల పాటు కూడా ఈ ప్రయాణం కొనసాగుతున్నది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేడిగడ్డ మొత్తం కూడా సందర్శించిన తర్వాత 2 గంటల పాటు అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే అసెంబ్లీలో మేడిగడ్డ మొత్తం కృష్ణా జలాలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించిన గతంలో జరిగిన అన్యాయాన్నింటిని కూడా నిన్న మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి కూడా 1,00,000 కోట్ల పెట్టి కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు మొత్తం కూడా అబాస్పాలైంది. సో ఎకరా కూడా సాగునీరు అందడం లేదు. మేడిగడ్డ అంతా కూడా కుంగిపోయింది. ఇప్పటికే ఒక బరాస్ ఏదైతే ఉందో ఆ బరాస్ సంబంధించిన పిల్లర్స్ అన్ని కూడా కుంగిపోయాయి, ప్రమాదకరంగా ఉన్నది అని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళి ఆ మొత్తం కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో బృందం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి సందర్శిస్తారు. చూసిన తర్వాత అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయనున్నారు. అయితే తిరిగి మళ్ళా సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుండి అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత దానిపై కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రము ఇక్కడ అసెంబ్లీకి వచ్చిన తర్వాత 10 గంటల సమయంలో లోపల అసెంబ్లీ సమావేశం నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి 10 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా 4 ప్రత్యేక బస్సులలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళనున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించిన బస్సులన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి రెడీగా సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పటికే సెక్యూరిటీ రిజల్ట్స్ ప్రకారము ఇదంతా కూడా చెకింగ్ కూడా నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తోటి మొత్తం కూడా చెకింగ్ చేశారు. ఇదే బస్సులలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. చూడాలి మరిగా ఇక 10 గంటల 30 నిమిషాలకి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మరోవైపు కూడా ఇక్కడ నల్గొండలో కూడా ఇటు కేసీఆర్ కూడా కృష్ణా జలాలకు సంబంధించి సభ ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా సరే ఈ రోజు మాత్రం కొంత కృష్ణా జలాల అంశం ముఖ్యంగా అటు కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహిస్తుండగా ముఖ్యంగా మాత్రము ఇటు కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొంత ఇక్కడ మేడిగడ్డకు సందర్శించారు. ఏదైనా సరే జలాల విషయం మాత్రం ఈరోజు ప్రధానంగా వాడివేడిగా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాత్రం మాటల యుద్ధం అయితే ఈరోజు కొనసాగవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేడిగడ్డకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని బృందం మేడిగడ్డకి వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో ఇటు కృష్ణా జలాల అంశానికి సంబంధించి కేసీఆర్ సభ ఉండబోతుంది. ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ బహిరంగ సభకు హాజరవుతున్నారు. సో ఈ రోజు మాత్రం కొంత ముఖ్యంగా జలాల అంశం మాత్రమైతే కొంత ఇటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల విద్య అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వీడియో